దేశానికి వెన్నెముక్కగా ఉన్న వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో రైతులకు సమాచారం అందించేందుకు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో సాంకేతికత రైతులకు చేరవేసేందుకు, రైతులకు మేలైన అధిక దిగుబడులిచ్చే రకాల్ని పరిచయం చేసేందుకు వీలుగా ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న కృషి విజ్ఞాన కేంద్రాల్ని బలోపేతం చేయడంతో పాటు కొత్త కేవీకేలను స్థాపన చేయనుంది. అందుకోసం ఈ ఏడాది 3,900 కోట్ల రూపాయలు వెచ్చించాలని కేంద్రం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న కృషి విజ్ఞాన కేంద్రాలను బలోపేతం చేయడం సహా కొత్తవి నెలకొల్పేందుకు ప్రధాని అనుమతి ఇచ్చారు. అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా పనిచేస్తున్న కేవీకేలు బలోపేతం చేయడం, నూతన సంస్థల ఏర్పాటు కోసం 3,900 కోట్ల రూపాయలు వెచ్చించాలని కేంద్రం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఉన్న 642 కృషి విజ్ఞాన కేంద్రాలను కొనసాగించడమే కాక 12వ పంచవర్ష ప్రణాళికలో మరో 109 కృషి విజ్ఞాన కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించింది. కేవీకేల ద్వారా విస్తృత పరిశోధనలు సహా అధునాతన పోకడలు, వివిధ పథకాలను రైతుల చెంతకు చేర్చనుంది. క్షేత్ర ఆవిష్కరణ నిధి, విపత్తు నిర్వహణ నిధి, సాంకేతిక సమాచార నిధి, చిరు సంచుల్లో విత్తనాల పంపిణీ వంటి బహుళ సేవలను కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా అందించనుంది. ఇకపై కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు విస్తృత సేవలు అందనున్నాయి. కేవీకేల ద్వారా విస్తరణ సేవలు రైతులకు అందించడం పట్ల నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏ టెక్నాలజీ అయితే డెవలప్ అయిందో ఆ టెక్నాలజీ ఆ కేవీకేకి వెళ్ళిన తర్వాత కేవీకే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు ట్రైనింగ్స్ ఇచ్చి ఆ టెక్నాలజీని వాళ్ళకు డిసిమినేట్ చేసే భాగం. అంతేకాకుండా కేవీకేస్తో పాటు ఈ 12th 5-year ప్లాన్లో ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. చాలా రాష్ట్రాలలో ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. సో ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్ట్రెంథెన్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్స్ లాంచ్ చేయడం సమర్థవంతనీయము, అది అవసరం కూడా. ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ సిస్టము, కేవీకేస్ను ఈ రెండింటిని కూడా బాగా బలోపేతం చేసినట్టుగా ఉంటే వీటితో పాటు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీస్ని, వెటర్నరీ అనుబంధ లేక హార్టికల్చర్ యూనివర్సిటీని స్ట్రెంథెన్ చేయాలి. డూప్లికేషన్ ఆఫ్ రీసెర్చ్ యాక్టివిటీస్ కాకుండా మనకు పొటెన్షియల్ రీసెర్చ్ యాక్టివిటీస్ జరగాలి. దానితో పాటు రైతుకు ఏది అవసరము అనేటువంటి రీసెర్చ్ జరిగిన తర్వాత ఆ రీసెర్చ్ ప్రొడక్ట్ అంతా కూడా మనకి గ్రామీణ ప్రాంతానికి డిసెమినేట్ కావాలంటే ఎక్స్టెన్షన్ వింగ్ అనేది చాలా స్ట్రెంథెన్ చేయాలి. ఆ ఎక్స్టెన్షన్ వింగ్కు ట్రైనింగ్స్ ఇచ్చేటువంటి కేవీకేస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యాలిక్యులేటెడ్గా, ముఖ్యంగా అగ్రికల్చర్ ఎంతైతే బాగా సమర్థవంతంగా పనిచేస్తున్న కేవీకేస్ చాలా ఉన్నవి. ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వృత్తి నైపుణ్యాలు పెంపొందించేందుకు కేవీకేల ద్వారా శిక్షణలు ఇవ్వనుంది. గ్రామీణ యువత, రైతులు, మహిళా రైతులకు సాంకేతిక పరిజ్ఞానం సహా నాణ్యమైన విత్తనాలు, జీవ ఉత్పత్తులు సమకూర్చనుంది. కృషి విజ్ఞాన కేంద్రాల ఏర్పాటు అనేటువంటిది మంచి నిర్ణయం. ఇప్పటికే దాదాపుగా 3,900 కోట్ల రూపాయలతో జాతీయ స్థాయిలో అంటే దేశవ్యాప్తంగా 640కి పైగా కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. మళ్ళీ 109 ఏర్పాటు చేయడం అనేటువంటిది ఆహ్వానించదగ్గది. రైతాంగానికి విస్తరణ సేవలు ఎక్కడైతే అందట్లేదో అక్కడ ఏర్పాటు చేస్తే మేలు జరుగుతుంది. ముఖ్యంగా అంటే ప్రత్యేకించి వ్యవసాయానికి సెపరేట్గా, పశుసంవర్ధక రంగానికి సెపరేట్గా, గృహ విజ్ఞాన రంగానికి సెపరేట్గా కాకుండా అన్నిటినీ సంయుక్తంగా నిర్వహించుకుంటే రైతాంగానికి మేలు జరుగుతుంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆధునిక సాంకేతిక పద్ధతులు రైతులకు చేరువ చేయడంలో కృషి విజ్ఞాన కేంద్రాలు కీలక పాత్ర పోషించనున్నాయి.